హాయ్, నా పేరు సౌజన్య. ఈ సెషన్లో మనం స్ట్రింగ్ మ్యానిపులేషన్వి కొన్ని మెథడ్స్ని చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి మనం ఫస్ట్ వన్ వచ్చేసరికి కాన్కాటినేటింగ్ అండ్ రిపీటింగ్ స్ట్రింగ్స్. కాన్కాటినేటింగ్ అండ్ రిపీటింగ్ స్ట్రింగ్స్. సో ఇది ఏంటంటే మనం కాన్కాటింగ్ స్ట్రింగ్స్ని 2 ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ ప్లస్ ఆపరేటర్ అండ్ మల్టిప్లికేషన్ ఆపరేటర్. సో కాన్కాటినేట్ strings using plus operator and repeat them using multiplication operator. So ikkada first vachesariki strings can be combined by using plus operator. Strings can be combined using plus operator. So ikkada manam example chuddam. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏంటంటే స్ట్రింగ్ వన్ స్పేస్ ఇచ్చి ఈక్వల్ టు స్పేస్ ఇక్కడ మనం హలో, మళ్ళీ స్ట్రింగ్ టూ స్పేస్ ఇచ్చి వరల్డ్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఏం టైప్ చేస్తామంటే ప్రింట్, ఇప్పుడు దీన్ని ఎట్టా ప్రింట్ చేయాలో చూస్తాం. ప్రింట్ స్ట్రింగ్ వన్ స్పేస్ ఇచ్చి స్ట్రింగ్ టూ. సో ఇప్పుడు ఈ ప్లస్ ఆపరేటర్ యూస్ చేసి మనం ఇది ఎట్టా ఎగ్జిక్యూట్ చేయాలో ఒక్కసారి మనం ఇక్కడ సిఎండిలో చూస్తాం. సో సిఎండిలోకి వెళ్ళి ఇక్కడ మనం పైథాన్ అని టైప్ చేస్తే అది ఇంటర్ప్రిటర్ మోడ్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ మనం ఎట్టా చేస్తామంటే స్ట్రింగ్ వన్ ఎట్టా ఎగ్జిక్యూట్ చేయాలో చూస్తాం అన్నమాట. ఇప్పుడు స్ట్రింగ్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం హలో అని టైప్ చేస్తాం. మళ్ళీ స్ట్రింగ్ టూ ఇక్కడ మనం వరల్డ్ అని టైప్ చేస్తాం. ఇప్పుడు మనం ప్రింట్ స్ట్రింగ్ వన్ ప్లస్ స్ట్రింగ్ టూ. ఇప్పుడు ఇది మనం సో ఇక్కడ మనకి స్పేస్ వచ్చిందట హలో వరల్డ్. ఇప్పుడు ఇది ఒక ఆపరేటర్ అయింది, ప్లస్ ఆపరేటర్. ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ ఆపరేటర్ చూస్తాం. మల్టిప్లికేషన్ ఆపరేటర్ వచ్చేసరికి రిపీట్ a string multiple times using multiplication operator. Repeat a string multiple times using multiplication operator. ఇది మనం ఇప్పుడు చూద్దాం, ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ వచ్చేసరికి స్ట్రింగ్ వన్ స్పేస్ ఈక్వల్ టు హలో. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ హలో అనే వర్డ్ని ఇది 3 times ఎట్టా ప్రింట్ అవుతుందో మనం చూస్తాం ఇప్పుడు. సో ప్రింట్ స్ట్రింగ్ వన్ మల్టిప్లికేషన్ ఆఫ్ 3 times. సో ఇది మనం ఎట్టా 3 times ఈ వర్డ్ మనకి అవుతుందో చూద్దాం. సో ఇక్కడ మనం ఇద్దాం స్ట్రింగ్ వన్ ఈక్వల్ టు హలో. సో మనం ప్రింట్ స్ట్రింగ్ వన్ మల్టిప్లై 3 times. సో ఇక్కడ హలో అనే వర్డ్ మనకి 3 times ప్రింట్ అయింది.
నెక్స్ట్ ఇప్పుడు మనం సెకండ్ వచ్చేసి ఒక మెథడ్ అయింది. సెకండ్ మెథడ్ వచ్చేసరికి స్ట్రింగ్ కంపారిజన్ ఇన్ పైథాన్. సో సెకండ్ మెథడ్ మనకు వచ్చేసరికి ఏంటంటే స్ట్రింగ్ కంపారిజన్ ఇన్ పైథాన్. సో ఇక్కడ ఏంటంటే పైథాన్లో సెవరల్ ఆపరేటర్స్ ఉంటాయి స్ట్రింగ్ కంపారిజన్ చేయడానికి. అవేంటంటే పైథాన్ సపోర్ట్స్ సెవరల్ ఆపరేటర్స్ for string comparison which includes ఏంటవి ఫస్ట్ కంపారిజన్ మెథడ్, తర్వాత నాట్ ఈక్వల్ టు మెథడ్, తర్వాత లెస్ దెన్ మెథడ్ అండ్ గ్రేటర్ దెన్ మెథడ్. సో ఫస్ట్ మనం స్ట్రింగ్ కంపారిజన్ చూద్దాం. స్ట్రింగ్ కంపారిజన్లో దీంట్లో ఏం ఎగ్జాంపుల్ ఇస్తామంటే మనం ఇక్కడ స్ట్రింగ్ 1 ఈక్వల్స్ టు ఫస్ట్ మనం యాపిల్, సెకండ్ స్ట్రింగ్ 2 ఈక్వల్స్ టు బనానా. ఓకే, సో ఇక్కడ మనం ఒక నోట్ ఏమని రాస్తామంటే ఈ 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాము. నోట్ ఏమని రాస్తామంటే యాపిల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు banana, is not equal to banana, therefore it is false. సో ఇక్కడ మనం ఎట్లా టైప్ చేస్తామంటే ప్రింట్ స్ట్రింగ్ 1 కంపారిజన్ చేస్తాం, కంపారిజన్ స్ట్రింగ్ 2. ఓకే, ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం మనం ఇక్కడ ఫస్ట్. సో ఎగ్జిక్యూట్ ఎట్లా చేస్తాం, ఫస్ట్ రాయాలి స్ట్రింగ్ 1 is equal to apple, string 2 is equal to banana. మనం ఇక్కడ ఏం చేస్తాం, ప్రింట్ స్ట్రింగ్ 1 కంపారిజన్ స్ట్రింగ్ 2. ఓకే, సో therefore it is false. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇంకొక నోట్ ఏంటంటే యాపిల్ నాట్ ఈక్వల్ టు కూడా మనం ఒకసారి ఇక్కడ చూస్తాం అన్నమాట. ఎట్టా అంటే స్ట్రింగ్ 1 space equal to apple, string 2 space equal to banana. ఇక్కడ మనం చేస్తాం, ఓకే ఎర్రర్ వచ్చింది. సో స్ట్రింగ్ 1 ఈక్వల్ టు apple, string 2 banana. ఇక్కడ మనం చేస్తాం అన్నమాట ప్రింట్ స్ట్రింగ్ 1 is not equal to string 2, equal to string 2.
ఓకే, సో therefore it is true. సో ఇక్కడ నోట్ ఏమిస్తామంటే యాపిల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బనానా therefore it is true. ఓకే, సో ఇక్కడ మనం ఇస్తాం ప్రింట్ string 1 is not equal to string 2. నెక్స్ట్ ఇంకో నోట్ ఏంటి, యాపిల్ appears before banana. Appears before banana alphabetically, అంటే alphabetical wise బీకి ముందు ఏమొస్తుంది ఏ. సో ఇక్కడ మనం రాస్తాం అన్నమాట alphabetically, therefore it is true. It is true. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ప్రింట్ చేస్తాం. ఎటర్ అంటే ప్రింట్ string 1 is less than string 2. సో ఇప్పుడు మనం ఇది ఎగ్జిక్యూట్ చేయాలి. సెట్ ఇస్తామంటే సేమ్ యాజ్ ఇట్ ఇస్ string 1 equals to first apple, string 2 equals to banana. ఇప్పుడు మనం ఇక్కడ ఏం ప్రింట్ చేస్తాం, ప్రింట్ string 1 is less than string 2. It is true. Okay, now ఇంకో నోట్ ఏంటి, బనానా కమ్స్ ఆఫ్టర్ యాపిల్. సో ఫస్ట్ ఏంటంటే మన ఆల్ఫాబెటికల్ వైజ్ చూసాము, ఇప్పుడు బనానా కమ్స్ ఆఫ్టర్ యాపిల్ అంటే గ్రేటర్ది చూస్తా ఇప్పుడు, గ్రేటర్ది. సో therefore it is true. ఓకే, సో ఇది ఎట్లా ఉంటామంటే ప్రింట్ string 1 is greater than string 2. సో ఇది ఎట్లా ఎగ్జిక్యూట్ చేసి ఒకసారి మనం చూద్దాం. సో సేమ్ string 1 is equal to first banana, then string 2 apple, సో ఇక్కడ మనం ఏం ప్రింట్ చేస్తామంటే ప్రింట్ string 1 is greater than string 2. సో ఇట్ ఈస్ ట్రూ. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ మెథడ్, దీంట్లో సెకండ్ది ఏంటి వస్తుందంటే కేస్ ఇన్సెన్సిటివ్ కంపారిజన్. ఇంకో కంపారిజన్ ఏం చేస్తామంటే మనం కేస్ ఇన్సెన్సిటివ్ మెథడ్ కంపారిజన్. ఓకే, ఇదేంటంటే మనకి
Strings in Python can be compared by converting both strings to lowercase to uppercase. అంటే స్మాల్ లోవర్ కేస్ నుంచి అప్పర్ కేస్కి ఎట్టా కంపేర్ చేస్తారో స్ట్రింగ్స్లో చూపిస్తాం. సో స్ట్రింగ్స్ ఇన్ పైథాన్ can be compared by converting both strings to lowercase to or uppercase to lowercase or uppercase. Okay, so ఇప్పుడు మనం చూస్తాం. So note both strings are ignoring, so therefore it is true. It is true. ఎట్టా అంటే print string 1 dot first మనం లోవర్ కేస్లో ఇస్తాం. లోవర్ మెథడ్ comparison to string 2 dot లోవర్ మెథడ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఒక్కసారి మనం. సో string 1 ఇక్కడ ఏమిస్తాం? యాపిల్. string 2 బనానా. ఇప్పుడు మనం చేస్తాం print string 1 dot lower method comparison string 2 dot lower method. ఓకే, false. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే థర్డ్ వన్ వచ్చేసరికి యూజింగ్ స్టార్ట్స్ విత్ మెథడ్ అండ్ ఎండ్స్ విత్ మెథడ్. యూజింగ్ స్టార్ట్స్ విత్ మెథడ్ and ends with method. ఓకే, ఇదేంటంటే the starts with method and ends with method in Python are used to check if a string begins or ends with specific substring. సో ఇక్కడ మనం ఎట్లా చూస్తామంటే ఎగ్జాంపుల్ ఇది ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ స్ట్రింగ్ 1 ఈక్వల్స్ టు మనం ఇప్పుడు ఇక్కడ తీసుకుంటాం హలో వరల్డ్. ఇక్కడ ఒక నోట్ ఇస్తాం ఏంటంటే string 1 starts with hello therefore
it is true. సో మనం ఇది ఎట్లా టైప్ చేస్తున్నామంటే ప్రింట్ string1 డాట్ ఫస్ట్ మనం స్టార్ట్స్ విత్ చూస్తాం. స్టార్ట్స్ విత్ హెలో. ఓకే, ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎట్టా అంటే string1 ఈజ్ ఈక్వల్ టు హెలో వరల్డ్. ఇక్కడ మనం ఏం ప్రింట్ చేస్తాం? ప్రింట్ string1 డాట్ స్టార్ట్స్ విత్ ది హెలో. సో ఇట్ ఈస్ ట్రూ. నెక్స్ట్ వచ్చేసరికి ఎండ్స్ విత్. నెక్స్ట్ string1 ends with world. Therefore it is true. ఇక్కడ ఎట్లా టైప్ చేస్తామంటే ప్రింట్ string1 డాట్ ends with world. ఓకే, ఇది ఇక్కడ ఎగ్జిక్యూట్ చేద్దాం సరే. సో మనం ఇక్కడ string1 not string1 print string1 dot ends with bracket లో వచ్చేసరికి world. So it is false. Okay, thank you.